మహిళా అభ్యుదయం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో డ్వాక్రా గ్రామ సేవకులకు ఉచితంగా సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యానిమేటర్లకు వచ్చిన అతిథుల చేతుల మీదుగా సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ముందుగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లకు ఎమ్మెల్యే పంతం నానాజీ పలు సలహాలు, సూచనలు అందించారు. అలాగే మీరంతా ప్రజాసేవలో భాగంగా మంచి సర్వీస్ ఇచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దుర్గాప్రసాద్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవు వెంకన్న, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొబైల్ ఫోన్లు ఇవ్వాలి. వాళ్ళు మంజూరు దగ్గర నుంచి పేమెంట్ల దాకా కూడా మొబైల్ ఫోన్ ఉంటే వాళ్ళకి పని ఈజీ అవుతుంది అన్నది ఒక సంకల్పంతో ఎప్పుడో 90లో డ్వాక్రా స్టార్ట్ అయినప్పటికీ సహజంగా స్త్రీ పక్షపాతి అయినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాని ఎంత స్థాయికి అభివృద్ధి చేశాడో మీ అందరికీ తెలిసిన విషయం. ఆ విషయంలో మటు మనం అందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చేస్తాము. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఈ రాష్ట్రానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలా, ఒక డెవలప్మెంట్ తీసుకురావాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రాష్ట్రం అది రాష్ట్రమే కాదని ఒక ఆలోచనతో మన కాన్స్టిట్యున్సీలోనే ప్రత్యేకంగా 100 కోట్లు రోడ్లు వేయించినటువంటి ఘనత. అలాగే గ్రామ సంఘాల్లో ఇందాక ఎంఎస్ఓ డిఎస్ఓ గారితో కూర్చున్నప్పుడు దీనికి కారణం మీకు అందరికీ తెలుసు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ అన్నది కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వం. దీంట్లో మీరు టైంకి వేళకి షాప్ తీస్తున్నారా అన్నది అడుగుతున్నారు. మీ క్వాలిటీ సరుకు ఎలా ఇస్తున్నారు అన్నది అడుగుతున్నారు. రేషన్ డీలర్ ప్రజలతో కార్డు హోల్డర్ వచ్చిన వారికి మర్యాదగా ప్రవర్తించారా అన్న క్వశ్చన్ కూడా అడుగుతారు. అలాగే క్వాంటిటీ సరుకు ఎలా ఉంది, నాణ్యత ఎలా ఉంది, కొలతలు ఎలా ఉన్నది, ఇటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. దీంట్లో ఈ ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు మీరు అన్నీ కరెక్ట్గా ఇవ్వచ్చు. కానీ నేను లాస్ట్ టైం ఇదే విషయం మీద విఆర్ఓతో మీటింగ్ పెట్టినప్పుడు లాస్ట్ మంత్ మ్యూటేషన్స్, కరెక్షన్స్, రెవెన్యూస్ దీంట్లో ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కొద్దిగా ఆందోళనకరంగా వచ్చింది. వాళ్ళు రివ్యూ కండక్ట్ చేసి ఎలా సమాధానాలు చెప్పాలి అన్నది ఇప్పుడు మ్యూటేషన్ చేయించుకుంటున్నారు. ఎలా వాళ్ళకి అడిగే క్వశ్చన్లు ఏంటి, ఏ సమాధానం చెప్తే మనకు ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది అన్న దాని మీద మేము చెప్పి అవగాహన క్రియేట్ చేశాక ఈసారి రెవెన్యూలో టాప్లో ఉన్నాం. అదే సివిల్ సప్లైస్లో మీకు గత మీటింగ్లో చెప్తున్నాం. కానీ ఈ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ మీరు చేసిన పని 20,000 మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని టార్గెట్ చేయడం జరిగింది. మనం గత సంవత్సరం సుమారుగా 2,000 కోట్ల రూపాయలు మనం ఒక 15,000 గ్రూపుల సభ్యులకి రుణాలు ఇచ్చున్నాం. ఈ రుణాలు తీసుకున్నటువంటి మహిళలు మరి వారి ఆదాయాల్ని ప్రముఖంగా పెంచుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా మనం రుణాన్ని ఎక్కువ ఇవ్వడం కోసం కూడా ప్లాన్ చేశాం. అలాగే ప్రతి సంఘ సభ్యులు కూడా ఈ ప్రభుత్వ సర్వీసులు అందడం కోసం మనం ఒక్కొక్క గ్రామ సంఘంలో ఉన్న విఓఏకి అసిస్టెన్స్ కింద ఈనారీస్ని అలాగే సిఆర్పిని కూడా మనం ఒక్కొక్క విఓలో 5 నుంచి 6 మంది సభ్యుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ సంవత్సరం యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ని ఈ 10 రోజుల్లో కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్గా సర్పంచ్ నుంచి మహిళలకు కావాల్సినటువంటి
ఏవైతే లోన్స్ కానివ్వండి, లేకపోతే ట్రైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మల్టీఫేరియస్ యాక్టివిటీస్ పెరిగాయి. అందుకోసం మనం మన వివోఎస్కి మరి మొబైల్ ఫోన్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది.